తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఢిల్లీ వెళ్లారు. ఆ టూర్లో భాగంగానే ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక, నామినేటెడ్ పోస్టుల భర్తీ ఈ రెండు అంశాలపై హైకమాండ్తో చర్చించినట్లు తెలిసింది. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనకు వెళ్లారు. సో ఈ రెండింటి భర్తీపై హైకమాండ్తో ఆమోదముద్ర వేయించుకునే ఛాన్స్ ఉంది. 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ కోసం పనిచేసిన కార్యకర్తలకు మాత్రమే నామినేటెడ్ పదవుల్లో మెజార్టీ ప్రయారిటీ ఉంటుందని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. ఇదే క్రమంలో ఎమ్మెల్యే కోటా, గవర్నర్ కోటాలో భర్తీ చేయబోయే 4 ఎమ్మెల్సీ అభ్యర్థిత్వాలను కాంగ్రెస్ అధిష్టానం ఎట్టకేలకు ఖరారు చేసింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్, రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, సీఎం రేవంత్ రెడ్డి కలిసి శనివారమే కసరత్తు చేసి ఎమ్మెల్సీ అభ్యర్థులతో పాటు నామినేటెడ్ పోస్టుల భర్తీ ఎంపిక ప్రక్రియ పూర్తి చేసినట్లు తెలిసింది. పార్టీ అధిష్టానం కూడా దీనికి ఆమోదముద్ర వేయడంతో అధికారికంగా ప్రకటించడమే మిగిలింది. ఎమ్మెల్యే కోటాలో ఒక బీసీ, ఒక ఎస్సీ సామాజిక వర్గానికి ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం ఖరారు చేసినట్టు తెలిసింది. సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనకు వెళ్లి తిరిగి ఈ నెల 21న హైదరాబాద్ చేరుకుంటారు. ఎమ్మెల్యే కోట, ఎమ్మెల్సీల నామినేషన్ల దాఖలకు ఈ నెల 18 వరకే గడువు ఉండడంతో ఎంపిక చేసిన అభ్యర్థులకు బీఫారాలను సీఎం ఇప్పటికే అందజేసినట్టు సమాచారం. బీసీ సామాజిక వర్గం నుంచి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, ఎస్సీ సామాజిక వర్గం నుంచి టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ను ఎంపిక చేసినట్టు ప్రచారం జరుగుతోంది. గవర్నర్ కోట కింద భర్తీ చేయబోయే 2 ఎమ్మెల్సీల్లో ఒకటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలిపిన తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం, విద్యార్థి నేత బల్మూరి వెంకట్, ప్రముఖ విద్యా సంస్థల అధిపతి జాఫర్ జావేద్ను ఈ ముగ్గురులో 2 పేర్లను ఖరారు చేసినట్లు తెలిసింది. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన మైనార్టీ అభ్యర్థులు ఎవరూ గెలవకపోవడంతో ఎమ్మెల్సీల ఎంపికలో ఆ వర్గాలకు ప్రాధాన్యం కల్పించాలని కాంగ్రెస్ భావిస్తోంది. అందులో భాగంగా మాజీ మంత్రి షబ్బీర్ అలీతో పాటు ఫిరోజ్ ఖాన్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలిసింది. మరికొందరికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం. ఫైనల్లీ ఎట్టకేలకు ఖరారు చేసిన ఈ ఎమ్మెల్సీ అభ్యర్థులను రేపు ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.